హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత మన ఛానల్‌లో రెగ్యులర్ వీడియోస్ అయితే వస్తాయి ఇక నుంచి. రెగ్యులర్‌గా వీడియోస్ పెడతా ఉంటాను. మన సెకండ్ ఛానల్ ఉంది కదా! స్వీయింగ్ స్వాతి అన్న ఛానల్‌లో డైలీ టైలరింగ్‌కి సంబంధించిన వీడియోస్ వస్తూనే ఉన్నాయి. ఈ ఛానల్‌లో కొంచెం పోస్ట్ చేయడానికి కుదరలేదు ఇన్ని రోజుల నుంచి. ఇక నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ అయితే వస్తాయి. ఇదొచ్చేసి ఒక బ్లౌజ్ అనమాట. మనకి చంక లూజు తనకి ఎక్కడ స్టిచ్ చేయించినా కూడా చంక దగ్గర లూజ్‌గా అలా వచ్చిద్దంట. ఎక్కడ సెట్ అవ్వని కొత్తగా వచ్చారనమాట మా ఏరియాలో. ఆల్రెడీ ఒక బ్లౌజ్ అనేది కుట్టి ఇచ్చాను. మన ఛానల్‌లో కూడా పోస్ట్ చేశాను ఆ వీడియో. చాలా బాగుంది. ఆ తిత్తులొచ్చే ప్రాబ్లమ్ ఏదైతే ఉందో అది క్లియర్ అయింది. చాలా అద్దినట్టు వచ్చిందని ఇంకా ఒక 4 బ్లౌజెస్ అయితే ఇచ్చారనమాట. ఆ కటింగ్ మీకు చూపిద్దామని అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో. అలా ఎందుకు వచ్చిద్ది అనేది ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను. దీనిలో కూడా చూపిస్తాను నేను మీకు. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి లైనింగ్ అనేది తడిపి ఆరబెట్టుకున్నాననమాట. కంపల్సరీ లైనింగ్ బ్లౌజ్‌కి లైనింగ్ తడిపి ఆరబెట్టుకోండి. చాలామంది అవసరం లేదు 2/2 తాన్‌లో చించించుకున్నప్పుడు 2/1 క్లాత్ అని చెప్తారు. కానీ అస్సలు అలా చెయ్యొద్దు. కంపల్సరీ లైనింగ్ అనేది మీరు జాడిచ్చేసుకోండి. ఓకేనా? మీరు ఐరన్ చేయడం కుదరలేదు అనుకుంటే మన ఛానల్‌లో ఒక వీడియో ఉంది. లైనింగ్స్ నేను ఐరన్ చేయకుండా నీట్‌గా ఎలా జాడిచ్చి నప్పుడు ఎలా ఆరబెట్టుకుంటాను అనేది అది చూడండి. ఇది నేనేం ఐరన్ చేయలేదు. అలా తీగ మీద నుంచి తీసుకొచ్చాను. ఇలా కట్ చేసుకుంటున్నాను. ఎల్ షేప్ స్కేల్ యూస్ చేసి ఫస్ట్ క్రాస్ అనేది తీసుకోండి. కంపల్సరీ క్రాస్ ఉంటుంది. మీరు ఎలా తడిపి ఆరబెట్టుకున్న ఐరన్ చేసినా కూడా క్రాస్ ఉంటుందన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత నడుము పట్టి జాయింట్ కోసం మీరు ఎంత ఖర్చుతో స్టిచ్ వేసుకుంటారో దాన్ని బట్టి ఒక లైన్ డ్రా చేసుకోండి. 1/4 ఇంచ్ అయితే సరిపోయిద్ది మ్యాక్సిమం. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఎవరైనా కానివ్వండి. ఇలా 1/4 ఇంచ్ ఖర్చుతో వేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ పార్ట్‌ని ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఖర్చుతో సహా ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. పెట్టుకొని 1 ఇంచ్ బ్యాక్ డాట్ కోసం ఎక్స్ట్రా పెట్టుకోండి. నేను ఎలాంటి బ్లౌజ్ ఇచ్చినా ఏ సైజ్ అయినా కానివ్వండి నేను ఫాలో అయ్యే మెథడ్ ఇదే. అదిగోండి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను. ఖర్చు ఆల్రెడీ పెట్టేసాం మనం మెజర్‌మెంట్‌లో ఉన్న ఖర్చు. ఓన్లీ బ్యాక్ పార్ట్‌లో 1 ఇంచ్ డాట్ కోసం పెట్టుకుంటాను. ఓకేనా? నాకు సైజ్‌తో సంబంధం లేదు. నేను ఇదే మెథడ్ ఫాలో అవుతాను. మరి నా దగ్గరకొచ్చిన కొత్త కస్టమర్స్‌కి కూడా బానే సెట్ అవుతున్నాయన్నమాట. ఓకేనా? 90%, 95% ఎవరికైనా సెట్ అయ్యిద్ది మన మెథడ్ అనేది. మీరు ఫాలో అయ్యే మెథడ్‌ని ఒక బ్లౌజ్‌కి పక్కన పెట్టి ఈ మెథడ్‌లో కట్ చేసి స్టిచ్ చేసి చూడండి. మీకు అర్థమైద్ది దానికి దీనికి తేడా. ఓకేనా? మీరు కొలతల్ని బట్టి షోల్డర్ ఇంత, నెక్ ఇంత అలా తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఇలా ట్రై చేయండి. కంపల్సరీ చెస్ట్ లూజ్‌లు ఇవన్నీ మీకు తలనొప్పులు లేకుండా చాలా క్లియర్ కట్‌గా ఉంటది మన బ్లౌజ్ కటింగ్ మెథడ్ అనేది. ఇంతకన్నా క్లియర్‌గా ఎవరు చెప్పలేరు మీకు. మెజర్‌మెంట్ బ్లౌజ్‌లో నుంచి నడుము పొడవు తీసుకోండి. వాళ్ళ నడుము పొడవు ఎంతైతే ఉందో అంత తీసుకొని 1/4 ఇంచ్ అనేది పైకి పెట్టుకోండి. ఎందుకంటే షోల్డర్ జాయింట్ వేసుకోవాలి కదా! దానికోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఆల్రెడీ కింద మనం నడుము పట్టి జాయింట్‌కి 1/4 ఇంచ్ ఖర్చుతో లైన్ డ్రా చేసుకున్నాం కదా! కింద పెట్టనవసరం లేదు. ఆ లైన్ దగ్గర నుంచి పొడవు పెట్టుకొని 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. అలాగే ఆ చివర కూడా నడుము పొడవు పెట్టేసుకొని కింద ఎంతైతే 1 ఇంచ్ డాట్ కోసం కలుపుకున్న తర్వాత ఎంత లూజ్ వచ్చిందో పైన కూడా అదే లూజు కొలుచుకొని ఇలా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోండి. ఇలా అడ్డం లూజు, నిలువు పొడవు మొత్తం కలిపి ఒక బాక్స్ డ్రా చేసుకోండి. ఈ బాక్స్‌లోనే మీకు మిగతా కొలతలన్నీ వస్తాయి. ఇంకా ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఓకేనా? ఇలా చక్కగా డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజు బ్యాక్ నెక్ డీప్ కోసం అనమాట. ఇలా పట్టీ దగ్గర నుంచి ఇలా పెట్టుకోండి. బ్యాక్ పట్టీ ఎంత ఉందో అక్కడి నుంచి 1/4 ఇంచ్ పైకి పెట్టుకోండి. 1/4 ఇంచ్ పైకి ఎందుకంటే నెక్ జాయింట్ వేసుకుంటాం కదా! నెక్ పట్టీ కానీ, పైపింగ్ కానీ ఏదైనా కుట్టేటప్పటికి మనకి కరెక్ట్‌గా ఎంత ఉందో బ్లౌజ్‌కి అంత వచ్చిద్దనమాట. పైన షోల్డర్ వైపు 2.5 ఇంచులు తీసుకోండి. కింద 3 ఇంచులు తీసుకోండి. కింద 3 ఇంచులు తీసుకుంటే రౌండ్ బాగా తిరిగిద్దనమాట. పైన 2.5 కింద 3 ఇంచులకి తీసుకొని చక్కగా ఇలా రౌండ్ చేసేసుకోండి. మీకు ఏ షేప్ కావాలన్నా డ్రా చేసుకోవచ్చు. మ్యాక్సిమం లైనింగ్ జాకెట్స్ అన్నీ రౌండ్ షేపే ఉంటాయి కాబట్టి నేను రౌండ్ షేప్ చెప్తున్నాననమాట. ఇప్పుడు ఈ చివర నెక్ పట్టీ జాయింట్ కోసం ఒక 1/4 ఇంచ్ వదిలేసుకొని మెజర్‌మెంట్ బ్లౌజ్‌లో భుజం ఎంతైతే ఉందో హ్యాండ్ జాయింట్‌తో కలిపి అంత తీసుకోండి. ఇప్పుడు షోల్డర్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. ఎవరికైనా సరే 6 ఇంచులు పెట్టుకోండి. చంక డౌన్ అనేది అసలు 99% సరిపోయిద్ది ఎవరికైనా 6 ఇంచులు అనేది. ఏ సైజ్ అయినా కానివ్వండి సైజ్‌తో సంబంధం లేదు. పైన షోల్డర్ దగ్గర మనకి ఎంతైతే వచ్చింది షోల్డరు, అదే షోల్డరు ఇప్పుడు 6 ఇంచులు వచ్చిందా, పావు తక్కువ 6 వచ్చిందా అదే ఇక్కడ కూడా డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని చంక లూజ్ కూడా బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత
కార్నర్లో ఇలా లైన్ డ్రా చేసుకొని ఆ కార్నర్లో నుంచి 1.5 ఇంచ్ కానీ లేదా 1.25కి 1.5కి మధ్యలో ఉండే సన్న లైన్ ఉంటుంది కదా అక్కడ వరకు కానీ తీసుకోండి. ఇబ్బంది ఏమి ఉండదు. ఒక పాయింట్ అటో ఇటో వల్ల 1.25 తీసుకున్నా 1.5 తీసుకున్నా ఇబ్బంది ఏమి ఉండదన్నమాట. ఇలా తీసుకొని ఈ కింద కంపల్సరీ ఒక పావించ్ అనేది క్రాస్గా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకోవడం వల్ల ఎలాంటి ముడతలు రాకుండా ఫిట్టింగ్ బాగుంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు. ఓకేనా. ఇలా తీసుకున్న తర్వాత ఇంకా ఇంతే బ్యాక్ పార్ట్. ఇది ఒక్కటి తీసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ కూడా దీన్ని బేస్ చేసుకొని వచ్చిద్దనమాట. చాలా క్లియర్గా, చాలా క్లారిటీగా, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మన కటింగ్ అనేది. ఏ సైజు వాళ్ళకైనా నేను టైలరింగ్లో సక్సెస్ అయ్యాను అంటే ఇదే మెథడ్ అండి. ఏ సైజ్ అయినా కానివ్వండి, చిన్న సైజ్ కానీ పెద్ద సైజ్ కానీ నేను ఇంతే ఫాలో అవుతాను. అది ఎంత సైజు దాన్ని బట్టి మనం ఇది మార్పులు చేసుకోవాలి అలా ఏమీ ఉండదు. ఎవరికైనా పర్ఫెక్ట్గా అద్దినట్టు కుదిరిద్ది అనమాట బ్లౌజ్ అనేది. ఓకేనా. ఈ కింద నుంచి 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకుంటాను. నేను మీకు టేప్తో కొలిసి చూపిస్తున్నాను కానీ నాకు తెలిసిపోయిద్ది అనమాట. రఫ్గా ఇలా ఫోల్డ్ చేసుకోగలను. కాకపోతే మీరు అడుగుతారు కదా మీరు ఎంతకు ఫోల్డ్ చేశారు అని, అందుకని చూపిస్తున్నాను. ఇలా 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకుంటే మీకు బ్యాక్ పార్ట్ పొడవు వచ్చింది. ఆల్రెడీ నేను తనకు అన్ని చెక్ చేశాను. తన మెజర్మెంట్ బ్లౌజ్లో నేను ఇలా కుట్టాను నా మెథడ్లో. తనకి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యి సాటిస్ఫై అయింది కాబట్టి నేను నా మెథడే ఫాలో అవుతున్నాను ఇంకా. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనమాట. బ్యాక్ పార్ట్ తీసుకున్న వెంటనే హ్యాండ్స్ కట్ చేసుకోండి. ఇక్కడ కూడా 4 లేయర్స్ ఫోల్డింగ్ మన వైపు, ఓపెన్స్ అనేది ఆపోజిట్ సైడ్లోకి రావాలి. ఓకేనా. ఇలా తీసుకున్న తర్వాత క్రాసెస్ కంపల్సరీ ఉంటాయి. 4 లేయర్స్ చూసుకోండి. కింద చూసుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా పైపింగా హెమ్మింగా అనే దాన్ని బట్టి మీరు ఇలా ఒక ఖర్చు, నేను పైపింగ్ వేయాలి అందుకని 1/4 ఇంచ్ ఖర్చుతో ఒక లైన్ డ్రా చేసుకున్నాను. మీరు హెమ్మింగ్ చేయాలంటే 1.5 కానీ 1 ఇంచ్ కానీ సరిపోయిద్ది. అలా ఒక లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసిన తర్వాత ఇదిగోండి మెజర్మెంట్ బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్ కాదు బ్యాక్ పార్ట్ పెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని పొడవు మార్కింగ్ చేసుకోండి. ఎక్కడ వరకు వచ్చిందో పొడవు. అలాగే ఈ చివర ముంచేయి దగ్గర కూడా పొడవు. అలాగే ఇక్కడ చంక లూజ్, ఇక్కడ లూజ్, మన కుట్టు ఎక్కడ వరకు వచ్చింది అది యాస్టీజ్ లూజ్ అనమాట. ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని మనం చూసుకోవాలి కొన్ని కొలతలు. ఈ చంక డౌన్ అనేది ఎంత ఉంది, కొంతమంది 2.5 పెట్టుంటుంది. అది మనం కుట్టిన బ్లౌజ్ కాదు కాబట్టి చూసుకున్నాను. నేను 2.5 ఉంది దానికి. నేను 3.5 ఇంచులు మనం ఎప్పుడు తీసుకుంటాం కదా అలా 3.5 ఇంచులు అయితే డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా చక్కగా కరువుతే లైట్గా డౌన్ అవుతా అక్కడ వరకు రావాలి. అక్కడి నుంచి ఇంకా ఖర్చు ఎంతన్నా ఉండనివ్వండి ఇలా స్ట్రైట్ లైనే రావాలన్నమాట. ఓన్లీ మనకి ఎక్కడ వరకు మనకి మెయిన్ లూజ్ ఉందో అక్కడ వరకునే కరువు రావాలి. ఓకేనా. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్ అనమాట. నేను ఇలా తీసేసుకుంటున్నాను. మీకు ఇలా నాకు అర్థం కావట్లేదు ఎంత డౌన్ తీసుకోవాలో అనుకుంటే మన ఛానల్లో హ్యాండ్ కటింగ్ వీడియో ఒకటి ఉంది ఫార్ములా మెథడ్లో, అది ఒకసారి చూడండి మీకు అర్థమైంది. ఒక 10 బ్లౌజులు అలా కట్ చేసుకున్నారు అంటే మీరు నార్మల్గా ఇలా డ్రా చేసేసుకోగలరు. అది పెద్ద విషయం కాదు హ్యాండ్స్ అనేది. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కంపల్సరీ తీసుకోవాలి హ్యాండ్స్లో. ఓకేనా. ఇలా చక్కగా తీసేసుకొని ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్ మీరు కుట్టుకునేటప్పుడు మీకు గుర్తుగా ఉంటుంది అనమాట. ఈ మార్కింగ్ చేసుకున్నాయి ఫ్రంట్ హ్యాండ్స్ అని. ఇలా ఏదో ఒకటి ఫ్రంట్ అని రాసుకోవడమో, క్రాస్ మార్కింగో, రైట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానివ్వండి బ్యాక్ పార్ట్లో నుంచి 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకోండి. అప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు 13 ఇంచుల వరకు వస్తే ఏ సైజు వాళ్ళకైనా సరిపోయిద్ది. మరీ షార్ట్గా ఉన్న వాళ్ళకైతే తప్పనిచ్చి 13 ఇంచులు ఉండాల్సిందే అనమాట ఫ్రంట్ పార్ట్. ఎందుకంటే మనకి చెస్ట్ పాయింట్ కంపల్సరీ 10 ఇంచెస్ 10.5 ఇంచెస్ ఉంటుంది. అంతకన్నా తక్కువ ఉండదు ఎవరికైనా, మరీ చిన్నపిల్లలకైతే తప్ప. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ సైడ్లో ఓపెన్స్ అనేది మన వైపు ఉంచుకోండి. క్లాత్ అప్పుడు మనకి క్రాస్ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎటు సైడ్ అయినా వేసుకోండి, ఫుల్ క్రాస్ రావాలన్నమాట. ఫుల్ క్రాస్ వేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా అద్దినట్టు ఉంటుంది అనమాట ఫ్రంట్ పార్ట్. ఓకేనా. చూసుకోండి ఎటు మనకి క్లాత్ సేవ్ అవుతుంది అనే దాన్ని బట్టి. తను వచ్చేసి 80 సెంటీమీటర్స్ క్లాత్ అయితే తెచ్చింది. తనకి తెలియదంట, నేను చెప్పాను నెక్స్ట్ టైం ఎప్పుడు బ్లౌజ్ తెచ్చినా 1 మీటర్ కంపల్సరీ లైనింగ్ ఉండాలండి. అదే బ్లౌజ్ పీస్ అనుకోండి కొంచెం చిన్న సైజ్ అయితే పన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ అవ్వచ్చు. మ్యాక్సిమం నేను 80 సెంటీమీటర్స్ అయితే అసలు తీసుకోను. కంపల్సరీ 1 మీటర్ ఎంత చిన్న సైజ్ అయినా
నా కస్టమర్స్కి అలవాటు అయిపోయింది అనమాట. నేను తెచ్చిన 1 మీటర్ వాళ్ళు ఇచ్చిన 1 మీటర్ కంపల్సరీ తీసుకుంటాను. 80 సెంటీమీటర్స్ తీసుకుంటే ప్రాబ్లం ఇదే చూడండి. ఎటు సైడ్ వేసినా కూడా జాయింట్ పడిద్ది అంటే మనకి టైం వేస్ట్. వాళ్ళు ఫుల్ క్రాస్ రాదనమాట, మనం కొంచెం క్లాత్ అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. ఓకేనా, అదే చెప్తాను నేను క్లియర్గా. కొంతమంది మాకు ఇవ్వరక్క 1 మీటర్ ఇవ్వరు అని చెప్తున్నారు. మీరు చెప్పండి, మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది, ఫుల్ క్రాస్ వచ్చింది. ఇలా ఒక 20 పాయింట్స్ అంటే ఎంతో తేడా రాదు, ఒక 10 రూపీస్ తేడా వచ్చిద్దేమో. అలా మనం అర్థమయ్యేటట్టు చెప్తే వింటారు కస్టమర్స్. బ్లౌజు ఫిట్టింగ్ బాగుంటుంది అంటే ఎవరైనా వింటారనమాట. మాకు కుట్టడానికి కష్టం, మాకు టైం వేస్ట్ ఇలా కాదు, వాళ్ళ బ్లౌజ్ కూడా నీట్గా వచ్చిద్దని చెప్పాలన్నమాట. ఇలా కార్నర్లో ఎలా ఉందో అలా మొత్తం బ్యాక్ పార్ట్ పెట్టి డ్రా చేసుకున్నాక కంపల్సరీ ఫ్రంట్ హ్యాండ్స్ అనేది క్రాస్ తీయాల్సిందే, ఇది మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు 6 ఇంచులు ఎవరికైనా సరిపోయిద్ది. కానీ తనకి 6.5 ఇంచులు ఉందన్నమాట, నాకు అది గుర్తుంది అంతకుముందు కట్ చేసినప్పుడు. అందుకని 6.5 ఇంచులు పెట్టానమాట. 6 ఇంచులైనా సరిపోయిద్ది మనకి, మరీ పైకి ఏమి ఉండదు, అలా అని కిందకు కూడా ఉండదు. కానీ కొంతమందికి అలవాటు అనమాట కొంచెం కిందకి తొడగడం, అలాంటి వాళ్ళకే 6.5 7 ఇంచులు చెప్తారు కొంతమంది పర్టికులర్గా. ఫ్రంట్ పార్ట్ మాకు ఇంతే ఉండాలి, ఊపిరి ఆడినట్టు ఉంటుంది పైకి ఉంటే అని, వాళ్ళకే 7 ఇంచెస్ వరకు పెడతాను. లేదు అనుకుంటే 99% నా కస్టమర్లందరికీ 6 ఇంచెస్ సరిపోయిద్ది. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకొని ఎక్కడ వరకు వచ్చిందో షేప్ బెల్ట్ జాయింట్ అక్కడికి ఒక మార్కింగ్, అక్కడి నుంచి 1 ఇంచుకి ఒక మార్కింగ్ వేసుకోండి. నిన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు పాపం, ఈ ఫ్రంట్ పార్ట్ ఉక్సులు కాజా పట్టి 1.5 ఇంచ్ కన్నా ఎక్కువ వచ్చేసింది అక్క అని. మీరు అలా ఎందుకు వచ్చిందంటే, ఇలా తీసుకున్నప్పుడు మీరు అక్కడ 1 ఇంచ్ కన్నా ఎక్కువ తీసుకొని ఉండాలి, లేదంటే షేప్ బెల్ట్ తీసుకున్నప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చే వైపు ఎక్కువ కట్ చేసి ఉండాలి. ఇది చూసుకోండి, దీనివల్ల ఫిట్టింగ్ ఏం తేడా రాదు. కానీ కొంతమంది ఫ్రంట్ పార్ట్ అంత పొడవేయడానికి ఇష్టపడరు, 6 ఉక్సులు వేయడానికి ఇష్టపడరు. కొంతమందికి ఏమో 6 ఉక్సులు కావాలి, ఇది పొడవు పెట్టుకుంటారు. అందుకని ఇదిగోండి ఇక్కడ ఇంత క్లాత్ అయితే తగ్గింది. ఇలా ఈ చివర వచ్చేసి కంపల్సరీ ఒక 1/2 ఇంచి క్రాస్ తీసుకోండి. ఇలా తీసుకొని ఇలా కలిపేసేయాలన్నమాట. ఆ చివరి వరకు కాదు, మనకి మెయిన్ డాట్ ఎక్కడితో ఎండ్ అయిద్దో అక్కడ వరకు. ఓకేనా, ఆ చివరి కార్నర్లో 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే ఏ సైజు వాళ్ళకైనా కానివ్వండి, మెయిన్ డాట్ ఆ లైన్ దగ్గర నుంచి 2.5 ఇంచుల దగ్గర నుంచి ఇటువైపుకే వచ్చింది అనమాట. ఏ సైజు అయినా కానివ్వండి, సైజుతో సంబంధం లేదు. అక్కడి నుంచి 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకొని కర్వ్ షేప్, మన షేప్ బెల్ట్ జాయింట్ వేసుకోవడానికి కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఒక్కసారి ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ కట్ చేసి చూడండి. చాలామంది సిస్టర్స్ అయితే కామెంట్ పెడుతున్నారు, అక్క మేము ఇలా కట్ చేసాము, ఇలా స్టిచ్ చేసాము, మాకు పర్ఫెక్ట్గా వచ్చింది బ్లౌజు, కస్టమర్స్ కూడా చక్కగా సెట్ అయినాయి బ్లౌజులు అని అయితే కామెంట్ చేస్తున్నారు. నేను ఫాలో అయ్యే మెథడ్ ఇదేనండి. నేను ప్రతి వీడియో మీకు పెడతానే ఉన్నాను, నేను స్టిచ్ చేసేది. మీకు ఎలాంటి మళ్ళీ వేరే వాళ్ళ మెథడ్స్ కానీ వేరే వాళ్ళ ఫార్ములాస్ కానీ ఏమీ ఉండవు మన ఛానల్లో. నేను ఎలా అయితే కుడతానో నా కస్టమర్స్కి అదే మెథడ్ మీకు చూపిస్తున్నాను. టైలరింగ్లో సక్సెస్ అనేది రావాలి అంటే కటింగ్ అనేది మనకు అర్థమయ్యేలా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. ఇంతకన్నా ఈజీ వే ఎవ్వరు చెప్పలేరు మీకు. ఇక ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా నీట్గా క్లియర్ కట్గా ఉంటుంది అనమాట మన వీడియో కటింగ్ మెథడ్ అనేది. అవునా కాదా అనేది కామెంట్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా యూజ్ అయ్యిద్ది ఈ వీడియో. షేప్ బెల్ట్ కోసం కాజా పట్టీ వైపు ఖర్చుతో సహా ఎంత లూజ్ ఉందో అక్కడికి మార్కింగ్, ఈ చివర వచ్చేసి షేప్ బెల్ట్ ఎంత ఉందో అంతకి మళ్ళీ పైన ఒక 1/4 ఇంచు ఖర్చు ఎక్స్ట్రా. ఇక్కడ మీరు ఎక్కువ పెట్టుకుంటున్నారు, దానివల్ల మీకు ఉక్సులు పట్టి కాజా పట్టీ దగ్గర ఎక్కువ వచ్చింది అనమాట. షేప్ బెల్ట్ చూసుకోండి మీరు, ఎక్కువ పెట్టానా నేను, కరెక్ట్గా పెట్టానా అనేది. ఓకేనా, కొంతమంది ఒప్పుకోరనమాట, అది కూడా కొలిసి చూసుకుంటారు. మా మెజర్మెంట్ బ్లౌజ్లో 5 ఉంది, మీకు 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది ఇటు పొడవని అడిగే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అలా అడిగేదాకా మనం తెచ్చుకోకూడదు అనమాట, అన్నీ కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా చక్కగా కర్వ్ షేప్, మనకి 2 వైపులా కర్వ్ వచ్చింది, ఎందుకంటే మనం సైడ్ జాయింట్ వైపు కూడా కర్వ్ తీసుకుంటాం కాబట్టి. చాలా మంచి ఫిట్టింగ్ అయితే వచ్చింది బ్లౌజ్. కంపల్సరీ టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఈ మెథడ్లో ఒక బ్లౌజ్ కట్ చేసి చూడండి, మీకే అర్థమైద్ది అనమాట. ఓకేనా, చూసారు కదా ఎంత క్లియర్గా ఎంత ఈజీగా ఉంటుందో. ఇంకా మనకి కటింగ్ అయితే అయిపోయింది. ఈ పీసెస్ వేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. ఈ వీడియో ఎలా ఉంది, మీకు అర్థమైందా లేదా అనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.